డీబీ క్రియేటివిటీ డిలేస్. నిన్న మేము కట్ చేసాం కదా పీసులు, చూడండి ఇదొకటి ఈ పీస్లో పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకుని వచ్చాము. ఒకదానికి గ్యాప్ ఎండ్ కటింగ్లు పెట్టి మొత్తం చేసి వచ్చి ఇప్పుడు జాయింట్ పీసులు ఇస్తున్నాం. లాస్ట్ పీసులు 2 ఉన్నాయి చూడండి, ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఎడ్జ్లు ఈ పీస్ మనం 260 పీస్ ఇది చూడండి. ఈ ఎడ్జ్లు బాగా అదింటేనే బీకి, అది అవుట్ సైడ్ బీ, ఇది ఇన్సైడ్ బీ ఉంది కాబట్టి ఇంటికి జేబీ అంటారు. ఇది ఇలా లైట్గా కట్ చేసి బీ వేసిన తర్వాత ఇలా పెట్టుకోవాలి. చూడండి పొజిషన్ పెడతాను. నెక్స్ట్ వచ్చి పీసులు చూసారా, ఇది చూడండి, ఓకే చూపించు. ఈ మాత్రం ఇలా ఈ మాత్రంలో ఇలా ఉంటే చాలు, టాకా వేసుకొని చూడండి పీసు. నెక్స్ట్ ఒక పీస్ వస్తుంది, వచ్చిన తర్వాత కోన్ రెడీ అయిపోద్ది. ఇది ఓవర్ ల్యాప్ ఉండకూడదు, ఇక్కడ కనబడుతుంది ఇక్కడ, ఇది ఓవర్ ల్యాప్ ఉండాలి, లైట్గా అవుట్ సైడ్ ఉండాలి. లేదు అంటే ఈ పీస్ ఇక్కడ మైనస్ చేస్తే అది అక్కడికి ఓవర్ ల్యాప్ ఉంటుంది, దీనికి బీ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కష్టపడుతుంటాం మేము. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని బాగా పైకి తీసుకెళ్ళండి. మీ సబ్స్క్రైబ్, మా బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్తో మీ డిలేస్ డీబీ క్రియేటివిటీ ఇంకా చాలా ఉన్నాయి పనులు మీకు నేర్పిస్తాను. డీబీ క్రియేటివిటీ డిలేస్ వాళ్ళ బ్రదర్ ఈశ్వర్రావు. మరి ఈ పైపు 27 ఇంచ్ పైప్ కదా, ఆల్రెడీ కోన్ రెడీ అయిపోయిన తర్వాత మీకు డౌట్ వస్తుంది ఎక్కడ పెట్టాలని. ఇదో ఆల్రెడీ మేకింగ్ అవుతుంది, ఆ హోల్లో ఈ పైప్ వెళ్తుంది అనమాట. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది హోల్ చేయడానికి. ఈ హోల్కి